భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలండి ఖచ్చితంగా. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు ఉన్నవాడే భక్తుడు. నీ మాటలు సత్యమేనా? నువ్వు అబద్ధం చెబుతున్నావా? ఎవరికైనా భయపడి? లేదు, ఎవరినైనా ప్రలోభ పెట్టి పొగిడి డబ్బు సంపాదించుకుందామని చూస్తున్నావా? అది తప్పే. అబద్ధం ఎందుకు చెబుతున్నావు? నిజం చెప్పు. అలాగే ఎవరికి భయపడి కూడా అబద్ధం చెప్పొద్దు. అంత భయమే ఉంటే మానేసే, మాట్లాడడమే మానేసే, అబద్ధం చెప్పకూడదు. అలాగే చేతల్లో ధర్మం. ఎవరాస్తి మనం కొట్టేయలేదు, ఎవరికి మనం అపకారం చేయలేదు, ఏ పరస్త్రీ మీద ఏ పరపురుషుడి మీద మనం కన్నెయ్యలేదు. ధర్మంగా ఉన్నట్టేనండి. హాయిగా దేవుడిని నిలబెట్టి ఇచ్చు, అనుమానమే ఉంది. నేనేం చేసి చెప్పలేతే చెప్పు, నువ్వు నేనే ఉన్నాను చెప్పు. ఇక్కడ ప్రొవైడెడ్ ఒకటే లెక్క. ఈ 2 ఉన్నా కూడా మనస్సులో నమశివాయ 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 ఉండాలి. ఎందుకంటే సత్యానికి ధర్మానికి శక్తి అంతా దేవుడి నుంచే వస్తుంది, మామూలుగా రాదది. అంచేత మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సత్యానికి ధర్మానికి కట్టుబడినా ఎంత వస్తున్నా ఛార్జింగ్ వేరే ఏంటంటే నమశివాయ. కానీ కేవలం ఛార్జింగ్ వేరే ఒకటి పెట్టేసి అసత్యాలు అధర్మాలు చేస్తే అప్పుడు షాక్ కొట్టేస్తుంది, అది వేరే విషయం.